సత్యబాబు గారు, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మీకు 200 పట్టా గాబులో ఉంది, బ్రేడర్లు బయట తిరుగుతున్నాయి. వడదెబ్బ తగలకుండా, కోళ్ళు వీక్ అవ్వకుండా మీరు సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? సరే, సమ్మర్లో అంటే ఇప్పుడు బ్రీడర్ సమ్మర్లో కూడా రన్నింగ్లో తుక్కుల్లోనే ఉంటాయి అమ్మాయి. అయితే కోడి పుంజుకు అలుపు తెలవకుండా మన మనిషికి గ్లూకోజ్ ఎలాగో కోడి పుంజుకి వెన్లైట్ ఇస్తామండి. ప్రతి పెట్టకి ప్రతి పుంజుకి డైలీ వెన్లైట్ వాటర్ ఇస్తామండి. అది ఎంత క్వాంటిటీ కలుపుతారండి వాటర్లో జనరల్గా? లీటర్కి 50 గ్రామ్స్ ఇస్తామండి. ఓకే. అలాగా మాకు ప్రతి తొట్టు 5 లీటర్లు నీళ్ళు పడుతుందండి. 5 5 25 250 గ్రాములు మినిమం కలుపుతారు. అంటే అది బయట తిరిగేదానికి. లోపల అనుకోండి ప్రతి లీటర్కి 30 గ్రాములు మినిమం అండి. లీటర్ నీళ్ళకి 30 గ్రాముల కాడికి కలిపిస్తాం. ప్రతి దానికి 1/2 లీటర్ వాటర్ పోతామండి. 1/2 లీటర్ సాయంత్రాన్ని తాగేస్తాయి. ఈ 4 రోజులు వెన్లైట్ ఇచ్చామండి. మళ్ళీ 10 రోజులు ఆగి ఇప్పుడు 100 కోడి పుంజు ఉంది. 100 కోడి పుంజుకి కేజీ ఖర్జూరం నానేసేసి ఎండు ఖర్జూరం పూర్తిగా మానేసేసి మిక్సీ పట్టేసేసి ఆ నీళ్ళల్లో ఆ కూలింగ్ వచ్చేసి తట్టు ఆ కేజీ ఆ 100 కోళ్ళకి మొత్తానికి కలిపి ఆ వాటర్ కలిపిచ్చేసినప్పుడు కోడి పుంజు కూల్లో ఉంటుందండి. ఇప్పుడు కూల్లో డ్రై అవ్వకోకుండా నీట్గా అలుపు తెలవకుండా ఉంటుంది. మధ్యాహ్నం ఎలాగున్నా వీటి తెలుస్తుంది అనుకోండి. కాకపోతే కొంత ఇంప్రూవ్ వరకే పనిచేస్తుంది. మీరు షెడ్లకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? అన్ని మీరు రేకుల షెడ్లు చూసాను నేను. మీరు రేకులు కానీ సిమెంట్ కానీ వేసారు. వాటిని హీట్ ఎలా తగ్గిస్తున్నారు? మా మినిమం 150 నుండి 200 కోడి పుంజు మీరు చూసారు రేకుల షెడ్లోనే ఉంది. రేకుల షెడ్లు మేము సమ్మర్ వచ్చేటప్పటికి చక్కగా కూల్ పెయింట్ వేపిస్తామండి. కూల్ పెయింట్ కొంతవరకు ఆపుద్ది. అక్కడ నుంచి ఇప్పుడు మనకి ఇంచుమించు ఏప్రిల్ నెల కదండి. ఏప్రిల్ నెల అంటే మే నెల వచ్చేటప్పటికి ఆ కూల్ పెయింట్ కూడా ఆపలేనప్పుడు పైన కొబ్బరాకు లేకపోతే కొబ్బరి పీసు ఉంటుందండి కృష్ణం దగ్గర. ఆ పీసు తీసుకొచ్చి ఆ నెల కప్పి ఆ పీసు పొద్దునేను మధ్యాహ్నం తప్పుడు ఒకసారి తడిపెత్తుంటామండి. కూలింగ్ వస్తాయి. కొన్ని కోడి పుంజులు అవకాశం ఉన్న కాడ నీడ తిరగకోకుండా ఉన్న కాడ గాలిలో చెట్ల కింద వేస్తామండి. అవి నీట్గా పైన మళ్ళీ ఆ చెట్ల కింద కూడా గోన్లేసి పైన గోను కప్పుతామండి. అగ్గిపోట తగలుకోకుండా గాలి తగిలే తట్టు కప్పుతాం. అలాగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటాం.